సివిల్ సర్వీస్ ఉద్యోగులమన్న విచక్షణ కూడా మరిచి గత ప్రభుత్వ హయాంలో వైకాపా నేతలకు ఊడిగొంచేసిన ఉన్నతాధికారుల పట్ల తన వైఖరి ఏంటో చంద్రబాబు తొలి రోజే స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి సస్పెండ్ కు గురైన వారి ముఖం కూడా చూసేది లేదని, కనీసం వారిని తన ఇంటి కాంపౌండ్లకు కూడా రానివ్వనని తెగేసి చెప్పేశారు. తమ తప్పేదీ లేదని, అప్పటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకే నడుచుకున్నామని, తెలుగుదేశం నేతలతో రాయబారాలు సాగిస్తూ ఆయన్ను కలిసేందుకు యత్నించిన నేతలను గేటు బయట నుంచే వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించారు. గత ప్రభుత్వంలో కళంకిత అధికారులుగా పేరు తెచ్చుకున్న వారి పట్ల తమ వైఖరి ఎలా ఉండబోతోందో ఈ నెల 12న ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు చెప్పకనే చెబుతున్నారు. అలాంటి అధికారుల్ని కలిసేందుకు అనుమతి ఇవ్వడం లేదు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే నేరుగా చంద్రబాబును కలిసేందుకు ఆయన నివాసానికి వచ్చిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయుల్ని గేటు వద్దే కానిస్టేబుళ్లు ఆపేశారు. లోపలికి అనుమతి లేదంటూ వెనక్కి తిప్పి పంపివేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేసిన ఆంజనేయులు తొలి నుంచి వైకాపా నేతలకు అనుకూలంగానే వ్యవహరించారు. ఎన్నికల్లోనూ ఆయన వ్యవహార శైలి మారకపోవటం వల్ల ఈసీ కొరడా జొలిపించింది. తర్వాత ఆయన అనధికారికంగా వైకాపా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు చంద్రబాబును కలిసి తన తప్పేమీ లేదని చెప్పుకునే ప్రయత్నం చేయడానికి వచ్చినట్లు తెలిసింది. అలాంటి అధికారుల్ని దరిచేరనిచ్చేది లేదని చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలిసింది. మరో సీనియర్ ఐపీఎస్ అధికారి సిఐడి చీఫ్ సంజయ్ సైతం ముందస్తు అనుమతి లేకుండానే చంద్రబాబు నివాసానికి చేరుకోగా కరకట్ట గేటు వద్దే కారుని ఆపిన కానిస్టేబుళ్లు వెనక్కి తిప్పి పంపేశారు. పైగా ట్రాఫిక్ కు అడ్డంగా ఉందంటూ సంజయ్ కారుని కానిస్టేబుళ్లు బలవంతంగా వెనక్కి పంపేశారు. చంద్రబాబుపై అక్రమ కేసుల నమోదులో సంజయ్ కీలకంగా వ్యవహరించారు. ఎన్నికల ఫలితాలు రాగానే సెలవు పెట్టి విదేశాలకు వెళ్లేందుకు సంజయ్ ప్రయత్నించగా ఆయన సెలవు రద్దు చేశారు. మరో సీనియర్ ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామిరెడ్డికి సైతం చంద్రబాబు నివాసంలోకి వెళ్లేందుకు అనుమతి దక్కలేదు. మర్యాదపూర్వక భేటీ పేరిట చంద్రబాబును కలిసేందుకు యత్నించగా అనుమతి లేదని నేతలు తేల్చి చెప్పారు. నంద్యాలలో చంద్రబాబు అరెస్టు సమయంలో కొల్లి రఘురామిరెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఎన్నికల్లో వైకాపాకు విధేయుడిగా ఉన్నారని కొల్లి రఘురామిరెడ్డిపై ఈసీ చర్యలు తీసుకుంది. గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని కూడా అనుమతి లేదని వెనక్కి పంపారు. మరోవైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లారు. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనున్న వేళ పైనుంచి వచ్చిన ఆదేశాలతో జవహర్ రెడ్డి సెలవు పెట్టి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరుకు జవహర్ రెడ్డి ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ రావత్ అనారోగ్య కారణాలతో సెలవు పెట్టి వెళ్లారు. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో నియమితులైన సలహాదారులందరినీ తక్షణం పదవుల నుంచి తప్పించాలని ఆదేశాలు వచ్చాయి. అటు ఏపీ ఫైబర్ నెట్ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు భద్రత పెంచారు. కీలక దస్త్రాల్ని ధ్వంసం చేస్తారన్న నిఘా వర్గాల సమాచారం ఆధారంగా అదనపు భద్రత ఏర్పాటు చేశారు. ముఖ్యమైన దస్త్రాలు, డేటా ఎవరూ తీసుకెళ్లకుండా సచివాలయం 3-4 అంతస్తుల్లో 24 గంటల నిఘా పెట్టారు. కార్యాలయం లోపలికి బయటకు వెళ్లే సిబ్బందిని పోలీసులు ప్రతిసారి తనిఖీ చేస్తున్నారు. బయట వారు ఎవరూ వెళ్లకుండా చూస్తున్నారు. విజయవాడ సౌత్ జోన్ ఏసీపీ రతన్ రాజు, సైబర్ క్రైమ్ ఏసీపీ తేజేశ్వరరావు, ఏపీఎఫ్ఎస్ఎల్లోని ఫైనాన్స్, పరిపాలనా శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై ఫైబర్ నెట్ కార్యాలయం నుంచి దస్త్రాలు బయటకు వెళ్లేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. ఈ ఫైల్స్, డేటాను తొలగించవద్దని ఆదేశించారు. అన్ని ఫైళ్లు భద్రపరిచేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు.